ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దోమల నిర్మూలనకు వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్. కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానాలను పెంపొందించుకోవాలి. విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీ షా పిలుపు. మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి. శివాలయాల అధికారులకు కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ సూచన. సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మహాశివరాత్రికి ఏర్పాట్లు. డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి స్పష్టం. కాకినాడ నగరాన్ని దోమల రహితంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దోమల నిర్మూలనకు సంబంధించి వారం రోజుల పాటు ప్రత్యేక యాంటీ లార్వల్ స్ప్రే కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. నగరంలోని 43వ డివిజన్ శారదమ్మ గుడి సమీపంలో కార్పొరేషన్ కార్యాలయం నుండి స్పెషల్ డ్రైవ్ ను కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం తర్వాత మరియు మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దోమల పెరుగుదలను అరికట్టడం అత్యవసరమని చెప్పారు. నగరంలోని అన్ని డివిజన్లలో సమగ్రంగా ఫాగింగ్, యాంటీ లార్వల్ స్ప్రే కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఇళ్ల పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూడాలని, చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు కమిషనర్ సూచించారు. దోమల నివారణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్లు రాంబాబు నాయుడు, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, కూటమి నాయకులు అంకంరెడ్డి, రామునాయుడు, వెంకటరమణ, సురేష్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగరంలో దోమల వ్యాప్తిని పూర్తిగా నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తామని కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా స్టాఫ్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మార్నింగ్ కొంత స్టాఫ్ ఇస్తున్నారు, మళ్ళీ మధ్యాహ్నం నుంచి కూడా సేమ్ స్టాఫ్ హ్యాస్ టు కమ్ అంటే నెక్స్ట్ టైమ్ దే హ్యావ్ టు కమ్. వీరు మొత్తం మార్నింగ్ బై 7 or 7:30 7కి దే హ్యావ్ టు స్టార్ట్ హియర్ అండ్ అంటిల్ దట్ దే హ్యావ్ టు డూ. మొత్తం కాకినాడలో మొత్తం ఎవ్రీ వార్డ్ దే హ్యావ్ టు థింగ్స్ అంటే ఈరోజు మనం 44 వార్డులు మనం స్టార్ట్ చేస్తున్నాము. ఈ 44 వార్డులో నుంచి మొత్తం ప్రతి వార్డు కూడా కవర్ అవుతుంది. ఇది ఒక డ్రాస్టిక్ లాగా మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరో ఆందోళన పడాల్సిన విషయం కాదు. ఏదైనా మన వాళ్ళు దీంట్లో మలాచని కలిపినప్పుడు కొంచెం ఇంటికి వస్తే కొంచెం నీళ్లు ఒక 10 లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ ప్రొవైడ్ ఫర్ స్ప్రేయింగ్. దీనివల్ల ఏంటంటే మొత్తం దోమలు ఎరాడికేట్ చేయడం ఒకటి. రెండవది ఏంటంటే మళ్ళా కాకినాడ సిటీని మనం దోమలు నిర్మూలన చేసేట కోసం ఎవరైతే బాత్రూములు ఉంటాయో, టాయిలెట్స్ ఉంటాయో, టాయిలెట్కి పైన గొట్టాలు ఉంటాయి. ఆ గొట్టాలకు సంబంధించి మనం ప్రతి గొట్టానికి కూడా మనం నెట్ మనం కట్టేస్తాం. నెట్ కడతాం వల్ల ఏంటంటే ఈ విధంగా మస్కిటో నెట్ ఉంటుంది. ఈ నెట్ని మనం ఏదైతే గొట్టం ఉంటుందో దానిపైన ఇట్లాగా గొట్టం పైన దీన్ని ఇలాగా ఈ దారం పెట్టి ఇట్లా హోల్ ఉంటుంది.
ఇట్లా హోల్ పెట్టి ఇలా దానిపైన పెట్టేస్తే ఐ థింక్ దట్ దే మే బి ట్రాక్ దిస్ లైక్ దిస్. సో ఒకవేళ ఎయిర్ గట్టిగా గాలి వేసినా కానీ ఈవెన్ వాటర్ వచ్చినా కానీ ఇది రిమూవ్ కాదు. దీని టెన్యూర్ మేబీ 2 years అట్లా 3 years కూడా ఉంటుంది. దిస్ టోటలీ ప్లాస్టిక్, అంటే మన ప్లాస్టిక్ నిషేధం అని కాదు, ఈ నెట్ దీంతోనే తయారవుతుంది కాబట్టి దీన్ని మనం ప్రతి బాత్రూమ్కి కూడా మనకి కట్టవలసి వస్తుంది. ఇది మనం ప్రతి వారికి కూడా మనం సప్లై చేస్తాము. మనకి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చినాయి, ఆల్ ఈజ్ వెల్. అదేవిధంగా సిద్ధార్థ నగర్ కాలనీ వాసులు కూడా వారు కూడా ముందుకు వచ్చారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాలను పెంపొందించుకోవడం ద్వారా కాల పరీక్షను ఎదుర్కొనే శక్తి కలుగుతుందని, ఇది గురువులను ఆశ్రయించడం వలన సాధ్యమవుతుందని విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా ప్రబోధించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన గల విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో 3 రోజుల పాటు జరుగుతున్న పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభలు ఘనంగా ముగిశాయి. పీఠాధిపతి ఉమర్ అలీషా చేతుల మీదుగా పలు గ్రంథాలను, డైరీలను ఆవిష్కరించారు. అలాగే పేద మహిళలకు కుటుంబ మిషన్లు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, పక్షుల ఆహారం కోసం పలువురికి ధాన్యపు కుచ్చులు అందించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, అహ్మద్ అలీషా తదితర ప్రముఖులు హాజరై పీఠాధిపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం వార్షిక సభల ముగింపు సందర్భంగా అశేషంగా వచ్చిన భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, ఏవివి సత్యనారాయణ, పింగళి ఆనంద్ పాల్గొన్నారు. పచ్చదనం కార్యక్రమం మరి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడికక్కడ మొక్కలు పాతుతూ ఉన్నారు. ఆ కార్యక్రమాల్లో నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఒక ప్రజలకు సేవ చేయాలి, ఒక మొక్క ఉన్న వాళ్ళ 10 మందికి నీడ కల్పిస్తుంది, దానివల్ల 10 రకాల ఉపయోగాలు ఉంటాయని ఒక ఆలోచనతో ట్రస్ట్ ద్వారా మొక్కల పెంపకం కార్యక్రమం వారి యొక్క సొంతంగా మొక్కలు ఇస్తూ ఎవరికి ఏది కావాలన్న మొక్కలు, ఎన్ని మొక్కలు కావాలని ఇచ్చి పెంపకం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కుటుంబ మిషన్ల కార్యక్రమం కానీ ఇవి కానీ సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు. మరి ఉమర్ అలీషా గురువు గారు ఇక్కడ పిఠాపురాన్ని ఉన్నందుకు మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది. ఈయన యొక్క పేరు ప్రపంచ ప్రఖ్యాతి చెంది ఉంది. ఎక్కడికక్కడ బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లో కూడా వేలాది మంది భక్తులు ఆయన సందేశం కోసం నిరీక్షిస్తారని చెప్పి తెలియజేస్తారు. ఇదెందుకు ఉమర్ అలీషా గారి సందేశం అంటే అది అన్ని మతాలు కలయిక, అన్ని మతాలకి కల్పించే సందేశం. ఆయన ఒక సందేశం ఆ విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. సుఖము, ఆరోగ్యం, ఆయుష్ ఇవన్నీ కూడా మనం దేని వల్ల పొందగలుగుతామంటే కేవలం మానసిక ఆనందం. ఆ మానసిక ఆనందం దేనివల్ల ఏర్పడుతుంది అంటే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ఈ యొక్క అమృత వనంలో మనకు లభించింది. ఆ లభించినటువంటి ఆ అమృత వనంలో లభించినటువంటి ఆ తాత్విక జ్ఞాన సంపదను మనం ఎంత కావాలి అని మనం కోరుకుంటే అంతా మనకు లభిస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఆశించినటువంటి ఆ యొక్క పాత్రను బట్టి ఆ యొక్క ఆధ్యాత్మిక ఆనందం, ఆధ్యాత్మిక తత్వ సంపద మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక తత్వ సంపదను ఇక్కడ నుండి మనం సమకూర్చుకొని మనం పుట్టిల్లి నీళ్ళు అనేటువంటి భౌతిక ప్రపంచానికి చేరినప్పుడు మనకి ఆ సంపద మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భౌతిక ప్రపంచంలో, మన ఇంట్లో, మన సంసార సామాజిక కార్యకలాపాల్లో మనం ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఈ పుట్టినీళ్ళ నుండి మనం తీసుకుని వెళ్ళినటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంపద మనకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. తద్వారా సంతోషం, ఆనందం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మనం పొంది తరిస్తూ గురు కృపకు పాత్రులు కాబడుతూ మన జీవన విధానంలో ఒక సుఖవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనం సృష్టించుకోవడానికి ఒక చక్కని అవకాశం. ఈ నెల 15వ తేదీన జరగనున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ నగరంలోని శివాలయాల్లో పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని బాలత్రిపుర సుందర ఆలయం, రామారావుపేట శివాలయం, భానుగుడి శివాలయం, దేవాలయం వీధిలో శివాలయం, జగన్నాథపురం శివాలయాల కార్యనిర్వాహక అధికారులతో పాటు పోలీస్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలకు భారీగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లు
ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాల మేరకు శివాలయాల వద్ద తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వెలుగులు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాల్లో సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని పేర్కొన్నారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ నగరంలోని ప్రధాన 5 శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నగరపాలక సంస్థ, పోలీస్ శాఖలతో సమన్వయం కొనసాగుతోందన్నారు. ఈ సమావేశంలో ఆయా శివాలయాల ఈవోలు వీర్రాజ్ చౌదరి, వి శ్రీనివాసరావు, బి శ్రీనివాస రామచంద్రరావు, ఆర్ రాజేశ్వరరావు, పీకే లక్ష్మణరావు, ఫణీంద్ర, ట్రాఫిక్ సిఐ ఎన్ రమేష్, వన్ టౌన్ సిఐ ఎంఎన్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. రేపు రాబో మహాశివరాత్రి సందర్భంగా మన అన్ని దేవాలయాల్లో ఉన్న ఈఓస్, మన ట్రాఫిక్ సిఐ గారు, మన సివిల్ సిఐ గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనకి 5 దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలత్రిపుర సుందరి గుడి ఉంది. బాలత్రిపుర సుందరి గుడి దగ్గర శానిటేషను, అదేవిధంగా పూజ దేవుడి వేసిపటికి డస్ట్బిన్ పెట్టమని చెప్పారు. అది మన ఎంఎస్ఓ చెప్పి వీ కెన్ అరేంజ్. అదేవిధంగా విశ్వేశ్వర స్వామి గుడి రామారావుపేట ఉంది. అక్కడ మనకి వారికి శానిటేషన్ క్లీన్గా చెప్పారు. శానిటేషన్ 2 times చేయమని చెప్పారు, చేస్తాము. అదేవిధంగా కెనాల్ ఉంది, కెనాల్ని క్లీన్ చేయమని చెప్పారు. డ్రైన్ కెనాల్, యూ కెన్ క్లీన్ అప్ డ్రైన్ కెనాల్. అదేవిధంగా అక్కడ ఒక డస్ట్బిన్ కూడా యూ కెన్ ప్రొవైడ్. అదేవిధంగా భానుగుడి దగ్గర స్వామివారు ఉన్నారు. అక్కడ డస్ట్బిన్ ఉన్నాయి, క్లీన్ చేయమని చెప్పారు. డస్ట్బిన్స్ ఉన్నాయి, బట్ క్లీన్ చేయమని చెప్పారు. అదేవిధంగా స్వీపింగ్ కూడా 2 times చేయమని చెప్పారు. అన్ని చోట్ల కూడా బ్లీచింగ్ మనం ఏర్పాటు చేస్తాం, బ్లీచింగ్తో. అదేవిధంగా మనకి భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడ దేవాలయంలో. అక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పారు. ట్రాఫిక్ వారు పోలీసు వారు వచ్చినారు, వారు చూస్తారు ప్రాబ్లం గారు. అందరూ మా కాకినాడలో 5 ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. బాలత్రిపుర సుందరి గుడి, విశ్వేశ్వర స్వామి టెంపుల్ రామారావుపేట, భానుగుడి, భీమేశ్వర స్వామి టెంపుల్ దేవాలయం ఇది, జగన్నాథపురం బోర్డు. అందరూ మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్పాము, అవి తప్పకుండా చేస్తానన్నారు. భక్తుల సౌకర్యార్థం వాళ్ళు బాగా చేస్తారని ఆశిస్తున్నాం. దీంతో భక్తులు కూడా సాటిస్ఫై అవుతారని తెలియజేస్తాం. మా డిపార్ట్మెంట్ నుంచి పొద్దుట అన్ని దేవాలయాలు ఉదయం 3 గంటల నుంచే ప్రారంభమైపోతుంది దర్శనాలు. అంత క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. రాత్రి లింగోద్భకాలం తర్వాత అభిషేకం చేసి క్లోజ్ చేస్తారు. అందరికీ ఉచిత ప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ సప్లై చేయడానికి, కొన్ని చోట్ల అన్నదానం కూడా పెట్టడానికి కూడా చేస్తున్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడటానికి మా కమిషనర్ గారు కూడా చలవ పందిర్లు ఇవ్వమన్నారు. అన్నీ వేస్తున్నాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయే ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మహాశివరాత్రికి ఏర్పాట్లు చేయాలని డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు అధికారులను ఆదేశించారు. పిఠాపురం పాదగయ క్షేత్రమైనటువంటి శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు అధ్యక్షతన పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రికి వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేసి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని అధికారులకు తెలియజేశారు. పాదగయ క్షేత్రానికి జిల్లా నలుమూలల నుండి మరియు ప్రక్క జిల్లా నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుందని, వచ్చిన ప్రతి వారికి స్వామివారి దర్శనం కల్పించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, ఎప్పటికప్పుడు శానిటేషన్ మరియు కోనేరు పరిశుభ్రత చేయాలని తెలియజేశారు. వారం రోజుల పాటు జరిగి మహాశివరాత్రి ఏర్పాట్లకు పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు పరీక్షించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఆంక్షలు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. అదేవిధంగా వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలకు తీసుకొచ్చే కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి సమన్వయం పాటించి మధ్యాహ్నం 2 గంటల నుండి 3 వరకు దర్శనం కల్పించడం జరుగుతుందని, వారికి కేటాయించిన సమయంలో దర్శనానికి తీసుకురావాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఫైమెన్ కమిటీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షురాలు రావుల వరలక్ష్మి, ఏపీ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కాంచల భవానీ శంకర్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ బాలేపల్లి అనిల్, బీజేపీ కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు, ఎండీఓ స్వప్న, చెల్లిబేన సతీష్, జోగా వెంకటరమణ, కొత్తం సుందర్, బొజ్జ లోవరాజు, సూరవరపు సురేష్, కూరాకుల అరవింద్, మానేడి రంగబాబు, ఆగంటి ప్రభాకర్, బాలేపల్లి రాంబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ అధికారులతో పాటు అధికారులు ఒక కార్యక్రమం పెట్టారు. నేను ఎప్పటి నుండో ఈఓ గారికి చెప్తున్నాను, కొంచెం
ఊర్లో ఉన్నటువంటి పుర ప్రముఖులకి సంబంధించినటువంటి మీటింగు ఆల్ అఖిలపక్షంతో ఇది ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయండి అని చెప్తుంటే ఇప్పుడు నేను పడా పీడీ గారితో పెట్టారని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మొన్న కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చి ఒక గైడ్ లైన్స్ ఇచ్చే వరకు కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు లేదు. ఇందాక ఆయన టీడీపీ కొండే ప్రకాష్ గారు చెప్పిన కొండపూడి ప్రకాష్ ఇక్కడ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా మానిటరింగ్ చేయటం, దానికి ఈరోజు ఆర్డీఓ గారు మరి మల్లిబాబు గారి సమక్షంలో అన్ని శాఖల అధికారులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కూడా నా ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గం. రాష్ట్రం అంతా పెడాప్రమైపు చూస్తా ఉన్నటువంటి తరుణంలో ఎక్కడ చిన్న లోపం జరిగినా పెద్ద ఎత్తున చూపేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పదే పదే నేను ఈవో గారికి ఫోన్ చేయడం, నిన్న ధర్మబాబు గారు కూడా ఫోన్ చేసి మాట్లాడేమనేటువంటి సందర్భం. నిన్న కూడా వారు ఏం చేస్తారు, కలెక్టర్ గారు చూసుకుంటా ఉన్నారండి అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన తర్వాత అనేకమైనటువంటి విషయాలు, లోపాలు, సలహాలు బయటకు రావు. ఇంకా మున్సిపాలిటీ వారు ఇంకా 2 రోజులు 3 రోజులు ఉంది, ఇంకా అసలు ప్రిపేర్ అయినటువంటి దాఖలాలు ఎక్కడ కనపట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వంచే 3వ స్థానం పొందిన కాకినాడ నియోజకవర్గం శాసన సభ్యులు పెద్దలు వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబుని రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యనమదల రవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హేమాహేమీలైన శాసన సభ్యులు ఉండగా బీసీ ముద్దుబిడ్డ కొండబాబు 3వ స్థానం సంపాదించడం బీసీలో అందరూ గర్వించదగ్గ విషయమన్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగినట్లయితే మనవాడి కొండబాబు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెంకెరాజు, కొప్పశెట్టి చంద్రమౌళి, పెంకె శివప్రసాద్, చింతాకుల చినరాజు, అలీ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నగరంలో పెరిగిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులపై వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం కార్పొరేషన్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో అదనపు కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ నగర పరిధిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజులను గత 15 సంవత్సరాలుగా పెంచలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ కార్పొరేషన్ తొలి విడతగా లైసెన్స్ ఫీజుల సవరణ చేపట్టినట్లు వివరించారు. అయితే వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫీజుల చెల్లింపులో సౌలభ్యం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు. గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్ ఫీజులను ఒక్కసారిగా భారీగా పెంచడం వలన చిన్న మధ్య తరహా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజుల పెంపుకు వ్యాపారాలు వ్యతిరేకం కాదని, కానీ దశల వారీగా పెంపు లేదా తగిన సడలింపులు ఇవ్వాలని కోరారు. గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కాశీ, కాకినాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వెంకటేష్, రిటైల్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్ణచంద్ర కుమార్, రమేష్ కుమార్ తదితరులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. సమావేశంలో సానుకూల వాతావరణం కొనసాగిందని, వ్యాపారుల సూచనలను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. కమిషనర్గా డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎంఎస్ఏ గారు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం మున్సిపల్ యొక్క ఆదాయ పెంపు మార్గంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది ఆల్రెడీ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు తీర్మానం చేసి గవర్నమెంట్ మనం పంపించడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా ఆమోదించి వచ్చింది. చిన్న చిన్న విషయాలు మన వ్యాపారస్తులతో వారికి ఇబ్బందుల్ని తెలుసుకొని మనం సామరస్యంగా పరిష్కరించి మన యొక్క మున్సిపల్ యొక్క పరిస్థితిని దృష్ట్యా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి సామరస్య పరిష్కారం చేసుకునే విధంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. సానుకూలంగా చేసుకుని ఈ ఇరు వర్గాలకు ఇబ్బంది లేకుండా, మనం ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, వ్యాపారస్తులకి ఏ ఇబ్బంది లేకుండా తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. చేసుకునే పద్ధతి అనేది ఉంటుంది. అయితే మన కాకినాడ కార్పొరేషన్ కాకుండా మిగతా అన్ని కార్పొరేషన్లు కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రివిజన్ చేసుకుని వాళ్ళు రివ్యూ చేసుకొని ఎట్ ద రేట్ ఆఫ్ 25 to 30 ఏమోనే వాళ్ళు ఎన్హాన్స్మెంట్ చేసుకొని ఒక స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. అయితే మనం మన ప్రీవియస్లో జరిగిన పరిస్థితుల దృష్ట్యా కానీ, లేకపోతే ఒక మాట చెప్పాలంటే ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో
ఇది మన కార్పొరేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే మనం దాదాపు 78 కోట్ల అప్పులో ఉంది. కార్పొరేషన్నే రన్ చేయలేని పరిస్థితి, మనం ఫెసిలిటీస్ కూడా సరైన పద్ధతిలో కల్పించలేని పరిస్థితిలో మనం ఉండి మన గౌరవ కమిషనర్ గారు కొన్ని స్టెప్స్ వచ్చాక తీసుకోవటం వల్ల రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ కొంచెం మనం పాలన్ని కొంచెం ఒక గాడిలో పెట్టే స్థితిలోనికి మేము వెళ్తాం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మన స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మనం మున్సిపల్ కమిషనర్ గారు, ఏడీసీ గారు, ఎంహెచ్ఓ గారు అందరితో కూడా మా వ్యాపార వర్గాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి సమస్యలు వాళ్ళు చెప్పారు, అవి కూడా అన్నీ న్యాయమైనయే. మా ఇబ్బందులు కూడా వారికి తెలియపరిచాం. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించారు. వ్యాపారస్తులు ఇప్పుడు కూడా లైసెన్స్ కట్టడానికి ఏ విధమైన ఇబ్బంది లేదని కూడా మేము చెప్పాం. అది ఒక పద్ధతి ప్రకారంగా పెంచితే చేస్తామని చెప్పాం. ఈ విషయం మీద రేపు సాయంకాలం మళ్ళీ తక్కువ మందితోటి మున్సిపల్ అధికారులు మా వ్యాపార వర్గాలు కూడా కలిపి ఒక మీటింగ్లో కూర్చుని దాన్ని వీలైనంత వరకు ఆమోదయోగ్యంగా ఉండేలాగా, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా, మా ట్రేడర్స్ చిన్నవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా చేయాలని మా సంకల్పం కూడా నెరవేరుతుందని చెప్పి అనుకుంటున్నాం. రాజకీయంగా అంబటికి ఉండవల్లి సపోర్ట్ చేయడం సరికాదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో టీటీడీ రిసీవ్డ్ ది ఎన్డీడీబీ కాఫ్ టెస్ట్ రిపోర్ట్ ఆన్ 16/7/24 and 23/7/24 respectively, which shows ghee adulteration with vegetable and animal fats అని క్లారిటీగా ఇచ్చింది. ఇది ఇవ్వడం కాకుండా 2023లో కూడా ఇంకో రిపోర్టు టెస్ట్ రిపోర్ట్ తేడా వచ్చింది. అయినా సరే ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నారు బోలేబాబా. అంటే వాళ్ళ దృష్టిలో అంటే వెన్నక్కర్లేదు కానీ నెయ్యి సప్లై చేయొచ్చు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఏదైతే సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారో టెండర్స్కి, ఆ టెండర్స్ సిస్టమ్ అంతా కూడా తీసేశారు. 250 కోట్లు టర్నోవర్ రావాలంటే 150 కోట్లకు పెట్టారు. అదేవిధంగా అన్ని సిస్టమ్స్ మార్చి వీళ్ళకి అనుగుణంగా చేసి ఈవేళ మరి క్లియర్గా చెప్పాలంటే ఈవేళ ప్రసాదాలకు కూడా ఉత్పత్తుల్లో ఏదైతే రైతులు పండించి ఇచ్చేవారో ఉత్పత్తులు ప్రసాదాలకు సంబంధించి వాటిని కూడా మార్చేసి పబ్లిక్గా బయట కొనడం మొదలెట్టారు 21 నుంచి. అంచేత ఇవన్నీ ఏంటంటే ఇంకొకటి నిదర్శనాలు. ఇందులో అవాలా జరిగిందని చెప్పి ఈడీ ఆల్రెడీ అపూర్వ చావడా 19 కోట్లు ఐడెంటిఫై చేశారు. ఇవన్నీ క్లారిటీగా ఉండగా మరి దీని గురించి ఆల్రెడీ రసాయనిక మిశ్రమాలు కలిపారని చెప్పి బోలేబాబా డైరీ టోటల్గా ఉంది. సరే ఇవన్నీ వదిలేండి. ఆల్రెడీ చైర్మన్ గారికి ఈఓ గారికి రిపోర్ట్ వచ్చింది కదా, ఒక శాంపిల్, వాళ్ళు పంపించిన శాంపిల్. దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఆ రోజుల్లో? చేత ఇవన్నీ కూడా తిరుపతిలో కల్తీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉంది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఏదో గదిలో కూర్చొని పరిపాలించే విధంగా ముందుకెళ్ళి ప్రభుత్వాలు కాదు. ఏదో జీవోలు కంప్యూటర్లో ఆన్లైన్లో కనపడకుండా చేసే ప్రభుత్వాలు కాదు. ప్రజలకు తెలియజేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలన్నీ తెలియజేశారు. అవి వాస్తవం. కొన్ని అవాస్తవం అంటే చెప్పమనండి. ఏది ఏమైనా కల్తీ అయిందా లేదో చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కల్తీ అయింది, 100% కల్తీ అయింది. 4-5 ఏళ్ళు కూడా కల్తీ మిశ్రమాలతోటే లడ్డూలు తయారు చేశారు. నైవేద్యాలు కూడా కల్తీ అయినాయి. ఆల్రెడీ ఆ రైతులు ఉత్పత్తి చేసినప్పుడు వచ్చిన పప్పు దినుసులు కూడా బ్రహ్మాండంగా ఉండే రుచిలో. ఏదైతే ఆఖరికి వంట అక్కడ మరి ఇది చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో లడ్డూలు తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు మీరు మార్చారు ఇవి మార్చిన దానివల్ల మరి సువాసన రావట్లేదని చెప్పి తెలియజేశారు కూడా. తెలియజేసిన అవే స్వామివారికి ఇచ్చి నైవేద్యంలో వాడి అన్నీ కూడా అవే పప్పు దినుసులతో వాడుతున్నారు. ఇదంతా కూడా చేసింది అంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు 10 మంది ప్రజలకు తెలియాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రేపు చెప్పకపోతే చంద్రబాబు నాయుడు గారు మేము పార్టీ తప్పులో పడినట్టు ఉంటుంది, ఎందుకు చెప్పలేదు ప్రజలు ప్రశ్నిస్తారు. అంచేత పబ్లిక్గా చెప్తున్నారు, మీకు కూడా తెలుసు. అంచేత ఏంటంటే దీన్ని మన వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రసాదాలు ఏదైతే ఇబ్బంది కలిగినాయో, అపవిత్రం అయినాయో, మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇప్పుడు పెట్టుకోండి టెస్ట్ రిపోర్ట్లు, మీకు ఎన్ని కావాలితే అని పెట్టుకోండి. అంచేత ఏది ఏమైనా వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని కాపాడే
మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ దేవాలయం కానీ, దేవాలయంలో ప్రసాదాలు కానీ, దేవాలయాల్లో మరి వసతులు కానీ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో చేస్తున్నారు. The Community of Paramedics and Primary Healthcare Providers Welfare Association of India వారి వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు కాకినాడ సిటీ రూరల్ పెదపొడి మండలాల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే నృదీన్ భాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి తనీషా, గౌరవ అతిథులుగా శివ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ ఎండి అహ్మదునిసా బేగం, ఎండి నయీం, అతిథులుగా కాకినాడ యూనిట్ అధ్యక్షులు సిహెచ్ ఏడుకొండలు, కార్యదర్శిగా కె శ్రీనివాసరావు, కోశాధికారి రవికుమార్, కాజులూరు మండల అధ్యక్షుడు జేవివి సూర్యనారాయణమూర్తి, యానాం అధ్యక్షులు శ్రీనివాసరావు, తాళరేవు అధ్యక్షులు ఎస్కే షరీఫ్ మరియు కాకినాడ రూరల్ సిటీ పెదపొడి మండలాల సభ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనందరికీ కూడా వృత్తి పరిరక్షణ కలుగుతుంది. దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీ మండలాలకు ఇప్పటికే కొన్ని మండలాల్లో ఆల్రెడీ డబ్బులు వసూలు చేసి మీ పేర్లు ఎన్రోల్ చేయించుకుంటున్నారు. అలాగే అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు వచ్చారు కాబట్టి మీ అన్ని మండలాల వారికి తెలియపరుస్తున్నాను. అన్ని మండలాల నుంచి ప్రతి సభ్యుల దగ్గర డబ్బులు తీసుకోండి. అంటే ముందు రెన్యువల్ తీసుకోండి. రెన్యువల్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఈ విషయం మీద వారికి గౌరవప్రసంగా చెప్పి అప్పుడు ఈ 1500 కట్టించుకుని పేరు ఎన్రోల్ చేయించుకుంటే అది స్టెప్ బై స్టెప్లు మొదటి విడతగా 30 మంది, అలా 30 మంది ఒక ఇదిగా సెక్షన్స్ గా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. అది మాత్రం యాదీ కాదు. ఇదే విషయమై నేను కళా శ్రీనివాసంతో మాట్లాడడం జరిగింది. ఆయన అయితే ఏం చెప్పారంటే రాజమండ్రిలో ఈ అవకాశం లేక 500 రూపాయలతో ఒకరోజు సర్టిఫికేట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా దయచేసి మీకు రెడ్ క్రాస్ అటాక్స్ కాకినాడ కాబట్టి అక్కడ 3 రోజులు 8 రోజుల కోసం అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా అదే తీసుకోండి. మాకు అవకాశం లేక ఒకరోజు కోసం తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. మా సభ్యులు చాలా మంది 500కి ఒక రోజు అయిపోతుంది కదా అనుకుంటున్నారు. దయచేసి ఆ సర్టిఫికేట్ వాల్యూ కాదు, అది లోపల వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ మాత్రమే. మనం 3 రోజులు కానీ 8 రోజులు కానీ తీసుకుంటే ఇది డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి వస్తుంది సర్టిఫికేట్. అది అందువల్ల దయచేసి సభ్యులందరూ కూడా ఒకసారి పునరాలోచించాలని కోరుకుంటూ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.
తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ నగరం రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూల విరాట్ మూర్తులకు పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు స్వామి అమ్మవార్లు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. తొలుత ఆలయంలో మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి అమ్మవార్లు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో కలిసి గరుడ వాహనంపై ఊరేగారు. రంగురంగుల విద్యుత్ దీపాకాంతుల మధ్య కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. మహిళల కోలాట నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు సీరపు వెంకటరమణ, ఉపాధ్యక్షులు నాయన సత్యనారాయణ రెడ్డిలు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు రోకళ్ల సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ దారపు మాధారెడ్డి, ట్రెజరర్ నీలపు బాల వెంకట్రావు, గౌరవ అధ్యక్షులు దారపు వెంకటరమణ, నీలాపు ఈశ్వరరావు, రామకృష్ణారావుపేటలో గల వివిధ దేవాలయాల కమిటీల నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఈ రోజు రామకృష్ణారావుపేటలో 2వ వార్షికోత్సవం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి గారికి చాలా ఘనంగా వైభవంగా కూడా వీళ్ళందరూ కమిటీ సభ్యులందరూ కూడా చేయడం జరుగుతుంది. మేము మొదటిసారి కూడా వచ్చాము, చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా కమిటీ సభ్యులతో పాటు భక్తులందరూ కూడా విచ్చేసి ఆ భగవంతుడి యొక్క సేవను చేసుకోవడం జరుగుతుంది. చాలా రకాలైన కార్యక్రమాలు కానీ ఇక్కడ చేసే పూజలు కానీ భక్తులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ విధంగానే ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఇంకా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు వార్షికోత్సవాలు చేసుకోవాలని, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క భక్తుల మీద ఉండాలని, ఆ ప్రభువు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలతో వీళ్ళు ఇంకా ఇంకా వైభవంగా ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి ఏం చేసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు గత 5 రోజులుగా చాలా వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈ రోజు గరుడ సేవ జరుగుతుంది. ఈ రోజు ప్రత్యేకంగా డ్రమ్స్ తో, కేరళ డ్రమ్స్ తోటి, తర్వాత మేళ వాయిద్యాలతోటి చాలా అద్భుతంగా జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయగలని కోరుతున్నాం. పిఠాపురం మండలం మాదాపురం గ్రామానికి చెందిన భగవంతుడి పిల్లలను డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు పిఠాపురం ఫైమెన్ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్ పరామర్శించి వారి ఉన్నత చదువులకు జనసేన అండగా ఉంటుందని, ఆర్థిక భరోసా, విద్యా భరోసా అందజేస్తుందని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం మాదాపురం గ్రామానికి చెందిన కరణం సత్య, కరణం చంటి అనే 2 యువకులు మాకు తల్లిదండ్రులు లేరు, మమ్మల్ని పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా ఆ వీడియో పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లగా వెంటనే వారు సెంట్రల్ టీం నుంచి స్పందించి నేరుగా విద్యార్థులతో మాట్లాడి అదేవిధంగా ఫైమెన్ కమిటీని తక్షణమే అక్కడికి వెళ్లి వారికి భరోసా ఇమ్మని తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఫైమెన్ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్ మాదాపురం గ్రామానికి వెళ్లి వాళ్ళిద్దరిని పరామర్శించి వారికి జనసేన పార్టీ తరపున ఆర్థిక భరోసా మరియు విద్యా భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జయకృష్ణ గౌడ, కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, పిఠాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు వెన్నా జగదీష్, ఉపాధ్యక్షులు నిమ్మల దుర్గాప్రసాద్, మాదాపురం గ్రామ ప్రెసిడెంట్ జ్యోతుల సతీష్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వీర మహిళలు తోలేటి శిరీష, కోలా దుర్గా, పిల్ల రమ్యజ్యోతి మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరటం, పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి వారు ఓఎస్డీకి తెలియజేసి వెంటనే మరి ఆ పిల్లల యొక్క పరిస్థితి తెలుసుకోమంటాం, మరి ఓఎస్డీ మధుసూదన్ గారు వెంటనే మరి ఆ పాపతో కానీ ఆ పాపకు సంబంధించిన వారితో కానీ మాట్లాడటం, ఆ పాప యొక్క పిల్లలిద్దరి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవటం, మీ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు, మీరు అధైర్యపడవద్దని చెప్పటం, ఇవన్నీ కూడా మరి కొన్ని గంటల్లో జరిగాయంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత మరి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. చాలా ఆశ్చర్యం. మరి జనసేన పార్టీ ఎంత చురుగ్గా పనిచేస్తా ఉంది అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. అలాగే నేను చాలా మంది నాయకులు చూసాను రాజకీయ పార్టీలు. ఈ రోజు నేను జనసేన పార్టీలో ఉన్నానని చెప్పట్లేదు. మరి ఇంత చురుగ్గా స్పందించేటువంటి నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది మరి ఈ సందర్భం చూస్తే నాకు ఆశ్చర్యం. చిన్నప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను. అనేకమైనటువంటి విషయాలు నేను చూడటం జరిగింది. మరి ఈరోజు మరీ ముఖ్యంగా మరి వెంటనే స్పందించి కార్యక్రమం తీసుకున్నటువంటి
పవన్ కళ్యాణ్ గారిని మరి అందరూ దేవుడు అంటా ఉంటుంటే మరి ఎందుకు అంటా ఉన్నారు దేవుడు అనేటువంటిది మరి ఇటువంటి కార్యక్రమాల ద్వారా రుజువు అవుతా ఉంది. ఈ నెల 12వ తేదీన జరుగుతున్న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళూరి రాజు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న చేపడుతున్న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళూరి రాజు కోరారు. బుధవారం ఐఎన్టీసీ కార్యక్రమంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ సంస్థలకు దాసోహమై నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లుతోందని విమర్శించారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయడం దారుణమన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నారన్నారు. వీటికి నిరసనగా చేపడుతున్న బంద్కు కార్మికులంతా మద్దతివ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ కాకినాడ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ వనం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మరి ఎంతోమంది ఇవాళ పరిపాలన గావించారు, కానీ మోడీ లాంటి ప్రభుత్వం అనేది పరిపాలన అనేది చాలా దారుణం. ఇది కార్మికులపైన, మరి ఉద్యోగులపైన, అలాగే రైతులపైన, ప్రజలపైన ఉక్కుబాదం మోపి ఆయన సొంత రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారత రాజ్యాంగానికి విలువ లేకుండా పోయింది ఈరోజు. కాబట్టి ఇప్పుడైతే మేము ఏనాడో ప్రపంచ కార్మికుల ఐక్యత అనే వర్ధిల్లాలి అనే నినాదంతో ప్రపంచం అంతా కూడా మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఎందుకని పని దినాలు 8 గంటలు చెప్పిన జరగాలని పెద్ద ఉద్యమాలు జరిగాయి, పోరాటాలు జరిగాయి. అప్పుడు 1986లోనే మరి ఉద్యమం జరిగింది. అలాగే 1926లో కూడా ట్రేడ్ యూనియన్ చట్టం వచ్చింది. ఆ ట్రేడ్ యూనియన్ కూడా సంఘం పెట్టుకోవడానికి మరి ఆ వేళ మరి చట్టాలు బ్రిటిష్ టైంలో చట్టాలు చేస్తే దాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు సంఘాలు పెట్టుకోకుండా మరి కొత్తగా లేబర్ కోడ్లు తీసుకొచ్చి అలాగే ప్రజల్ని, కార్మికుల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఇది జరుగుతుంది. దీనికి అందరూ కూడా సమాయత్తం అయ్యారు. చాలా ఈ రాత్రి మరి 12 గంటల నుండి మరి రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. మరి అర్ధరాత్రి నుంచి 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ స్ట్రైకు. మరి ట్రాన్స్పోర్టింగ్, అలాగే ఫ్యాక్టరీ కార్మికులు, అలాగే మరి రైల్వే, మన బ్యాంకు ఉద్యోగులు, అలాగే అన్ని కార్మిక సంఘాల యొక్క కార్మికులు, అలాగే మరి ఎక్కడైతే మరి ట్రాన్స్పోర్టింగ్ జరుగుతుందో వాళ్ళంతా కూడా ఈవేళ పోర్టులు కానీ లేక ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవాళ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మెని విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ కాకినాడ కార్మిక సంఘాలుగా, అలాగే జిల్లా కాకినాడ కార్మిక సంఘాలకు కూడా మరి మేము కోరుకుంటున్నాం. ఇది తప్పకుండా రేపు విజయం అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా పాల్గొవాలి. దీనికి మోడీ వ్యతిరేక పాలనపై, కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయుల వ్యతిరేక పాలనపై మరి ఉక్కుబాదం పోపాలని చెప్పేసి కోరుకుంటూ రేపు అందరూ కూడా సమ్మెలో పాల్గొని చెప్పేసి ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ నాగనరసింహ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయాన్ని ఆర్డీ నాగనరసింహ సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందితో సమీక్ష సమావేశం జరిపారు. పిఠాపురం పట్టణ అఖిలపక్షం నాయకులు ఆర్డీ నాగనరసింహను కలిసి పారిశుద్ధ్యం అధ్వాన పరిస్థితిపై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు తదితరులు పాల్గొన్నారు. సో ఇక్కడ ఇందిరానగర్ ఏరియా గతంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు విజిట్ చేసినటువంటి ఏరియా, దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ సంబంధించిన ఇష్యూస్, అలాగే అక్కడ వాటర్ స్టాగ్నేషన్ లాంటి ఇష్యూస్ అన్ని గతంలో వారు ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని జరిగింది. సో కొంతవరకు చేశారు. అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర కూడా అదంతా ఫెన్సింగ్ వేసి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాటర్ కూడా కమిషనర్ గారు చెప్పినట్టు గతంలో ఉన్న దానికన్నా కూడా వాటర్ బాగానే ఫాస్ట్గా వెళ్తుంది. అయితే ఆ ఏరియాలో కొద్దిగా శానిటేషన్ పరమైనటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ సరిగ్గా డోర్ కలెక్షన్ జరగట్లేదు. తర్వాత డ్రైన్స్ ప్రాబ్లం ఉంది, డ్రైన్స్ కూడా సరిగ్గా క్లీన్ చేయట్లేదు. తర్వాత మాధవ్ నగర్ ఏరియాలో కూడా చూడడం జరిగింది. అక్కడ కూడా డ్రైన్ ప్రాబ్లము, కొంత శానిటేషన్ ప్రాబ్లం ఉంది. సో అల్టిమేట్గా ఏంటంటే మనకి ఇక్కడ కమిషనర్ గారు చెప్పినట్టు మనకి 120 మంది వర్కర్స్ ఉండాల్సిన పరిస్థితిలో ఇక్కడ 74 మంది వర్కర్స్ ఉన్నారు. సో అందులో 9 మంది డ్రైవర్స్ని తీసేస్తే 65 మంది మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టు అనిపించట్లేదు. సో శానిటరీ ఇన్స్పెక్టర్, అదేవిధంగా శానిటేషన్ సెక్రటరీస్ యొక్క ల్యాబ్సెస్ అంతా ఎక్కువ కనపడుతుంది. పబ్లిక్ అయితే చాలా చోట్ల కంప్లైంట్ చేస్తున్నారు సరిగ్గా వర్కర్స్ రావడం లేదని. సో ఈ ఇష్యూ మీద నేనైతే మరి శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటేషన్ సెక్రటరీస్ కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్పట్ చేయడానికి చేయడం జరుగుతుంది. అయితే ఉన్న వర్కర్స్ తోటి ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఆల్రెడీ కమిషనర్ గారు రాశారు, నేను కూడా రాయడం జరుగుతుంది. అయితే ఏమైనా అవకాశం ఉంటే ఈ లోపు ఆ ట్యాప్ కాస్ట్లో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం అయితే కాంట్రాక్ట్ బేస్ మీద ఒక 5 వార్డులు 10 వార్డులో అప్పచెప్పి వాళ్ళకి ఆ విధంగా చేయొచ్చు. అది కూడా గవర్నమెంట్కి రాయడం జరుగుతుంది.
ఇంకా అది కాకుండా ఈరోజు ఈ 6 మున్సిపాలిటీల్లో ముఖ్యంగా ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ అండి. మనకి మార్చి 31 నాటికి 100% ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేయాలి. వాటర్ ఛార్జెస్, ఇంకా విఎల్టీ, షాప్ రూమ్ రెంట్స్, ఇవన్నీ కూడా కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆర్థికంగా పరిపుష్టం లేకపోతే ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం చేయలేం. మానసిక ప్రశాంతతకు ఘంటసాల గానం వింటే మనస్సు కుదుట పడుతుందని సత్య స్కానింగ్ సెంటర్ అధినేత, ఐఎంఐ ప్రెసిడెంట్, ప్రముఖ వైద్యులు డాక్టర్ కాదా వెంకటరమణ పేర్కొన్నారు. కాకినాడ త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ ప్రాంగణం కూడలి వద్ద గల పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం వద్ద సీతారామరాజు స్మారక కళావేదిక సంఘం ఆధ్వర్యంలో ఘంటసాల 52వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంస్థ ప్రధాన కార్యదర్శి పంపన దయానందబాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కరి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కాదా వెంకటరమణ ముఖ్య అతిథిగాను, టీడీపీ నాయకుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగాను, జనసేన జిల్లా నాయకుడు ఆకుల వెంకటరమణ, సీనియర్ ఘంటసాల గాయకులు విశ్వనాథులు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. అతిథులకు సంస్థ సభ్యులు పట్టు కండువాలు వేసి స్వాగతం పలికారు. అనంతరం అతిథులు డాక్టర్ కాదా వెంకటరమణ, నులుకుర్తి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటరమణలు ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ వెంకటరమణ, నులుకుర్తి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటరమణ, కర్ర అచ్యుతరామారెడ్డిలు మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల పాటలు అజరామరంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు కరి భామిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్వివి ఎస్ఎన్ మూర్తి, టీవీవి ఎస్ఎన్ రెడ్డి, టి నూకరాజు, తురగా సూర్యారావు, గాయకులు బాబీ, ఎస్వి రమణ, పిపి శాస్త్రి, కరక రాజుబాబు, చుండూరి పద్మ, వి రంగారావు, ఘంటసాల అభిమానులు, సంస్థ జీవితకాల సభ్యులు పాల్గొన్నారు. వారి యొక్క పాటలు అజరామరం భావితరాల వాళ్ళు కూడా వారి యొక్క పాటలు కూడా గుర్తుండేలాగా, మర్చిపోకుండా ఉండేలాగా, ఎదర తరం వచ్చే తరం వాళ్ళకు కూడా తెలియాలని ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంటుంది. అలాగే మా సంస్థలో అనుబంధ సంస్థ అయినటువంటి ఘంటసాల సంగీత కళాపీఠం వారు మా సంస్థలో ఉంటూ వీరి యొక్క కార్యక్రమాలకు ఎంతో కృషి చేసి వారికి ఈ కార్యక్రమాలు గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఎంతో ప్రయత్నం చేస్తారు. వారందరూ కూడాను మా సంస్థ కూడా ఈ కార్యక్రమాలకి ఎంతో సహకరిస్తూ భావితరాల వాళ్ళు జ్ఞాపకం పెట్టుకునేలాగా మన ఘంటసాల వారి పాడిన పాటలు అన్ని గుర్తుండేలాగా కూడా చెయ్యాలని నా ఈ ప్రయత్నం. ఇటువంటి మహనీయులు పాడినటువంటి పాటలు మనం వాళ్ళకి పెడతా ఉంటాం, దాని భావాన్ని అడుగుతామని, దానివల్ల వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఇంకేత కేవలం మన భక్తిని, ఆరాధనని తెలియజేయడమే కాకుండా ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మన ఇంట్లో పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేయగలిగితే బాగుంటుందని అభిప్రాయం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఒక 1 వీక్ 2 వీక్స్ ముందే కొన్ని స్కూల్స్కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత ఉంది, ఘంటసాల గారి భగవద్గీత మీరు విశ్లేషణ చెప్పాలి, లేదా భారతంలో ఒక సాంగ్ ఉంది, ఇందాక ఒక పాట ఈ సాంగ్, వీటి మీద బ్యాక్ డ్రాప్ ఎలా రాసారో ఒక విశ్లేషణ పిల్లలు ఇస్తే వాళ్ళకి ప్రైజులు ఇస్తామని అనుకోండి. అన్ని స్కూల్స్లోని అది పెడతారు. దానివల్ల మనకు ఘంటసాల జనాల్లోకి, పర్టికులర్ కరెంట్ జనరేషన్లోకి తీసుకెళ్ళినట్టు అవుతుందని ఇది సజెషన్ ఇస్తున్నాను. పెద్దలు దీని మీద ఆలోచించి మన కార్యక్రమం చేస్తే బాగుంటుంది నా ఆశ. మన పంపన కాదా కటన్ గారికి, రెడ్డి గారికి, అలాగే పవన్ గారికి, పెద్దలకి, ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరూ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి తెలియని వాళ్ళు కావాలి. ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తి. ఎందుకంటే సుమారు ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. నిజంగా ఆయన నిన్న నీళ్ళు పెట్టిందంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశం అంతా కూడా విరోధించి ఆయన 20 సంవత్సరాల ప్రాయంలోనే తూలిగారు, అలాగే బాలరాజు ఇంత సినిమాలు స్టార్ట్ చేయండి. అప్పటి నుంచి ఆయన సుమారు 10,000 సినిమాలు కింద చెప్తున్నారు. 10,000 పైసలు పాడాలని, మరి 10,000 పైసలు పాడవాలి అంటూ మనకు అమూల్యమైనటువంటి కానుకని అచ్చ తెలుగులో పండితుల దగ్గర, పామరుల దగ్గర నుంచి అందరికీ అర్థమయ్యేలాగా నిక్షిప్తమైనటువంటి శ్లోకాలని అచ్చ తెలుగులో ప్రజలకు అందజేసినటువంటి గానయోగి భగవద్గీత ప్రపంచానికి అందజేశారు. ఈ యొక్క భగవద్గీత ఓన్లీ భారతదేశమే కాదు,
ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున ఆ యొక్క గ్రంథాన్ని పట్టుకుని వాళ్ళు ఆరాధిస్తున్నారు. చాలా ఏంటంటే ఈ భగవద్గీత పాడిన తర్వాతే భగవద్గీత ప్రపంచానికి తెలిసింది. ఒక విధంగా చెప్పాలంటే అచ్చ తెలుగులో అప్పటి వరకు శ్లోకాలుగా నిక్షిప్తమై ఉన్నాయి. అయితే దాని నిజమైనటువంటి అమూల్యమైనటువంటి కానుక ఏంటంటే భగవద్గీత మన తెలుగు వాడికి మహానుడికి చాలా ఘనమైనటువంటి జవాహర్లు అర్పించుంటూ యువనేత జనసేన నాయకులు ఆకుల వెంకటరమణ గారు. కాకినాడ ద్వారకా నగర్ లో వేంచేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి 49వ జన్మదిన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, టీడీపీ నాయకుడు అరిగెల శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని అఖండ దీపం వెలిగించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారి జన్మదినం పురస్కరించుకుని చిన్నారులకు నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా తలాటం సత్య, అరిగెల బున్నీలు ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ఇమిడిశెట్టి వెంకటరమణ, అంకంరెడ్డి రామునాయుడు, అట్ల సత్యనారాయణ, అరిగెల శివాజీ, ఆలయ కమిటీ సభ్యులు దమ్మల జగన్, మేర్నీడి సత్యరాజు, ముళ్లపూడి రామకృష్ణ, దమ్మల వెంకటేశ్వరరావు, మేర్నీడి గంగా, ఆలయ అర్చకులు కొండవిటి బ్రహ్మయ్య శర్మ, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్న సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ కృష్ణమోహన్ అభినందనీయుడని ఫౌండేషన్ సభ్యుడు నాయకుడు పిడక శేషు అన్నారు. కాకినాడ రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ ఘాటీలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ కృష్ణమోహన్ కుటుంబ సభ్యుల జన్మదినం పురస్కరించుకుని పేదలకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమోహన్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యుడు పిడక శేషు మాట్లాడుతూ చైర్మన్ తలాటం హరీష్ స్ఫూర్తితో కృష్ణమోహన్ దంపతులు అన్నప్రసాద వితరణ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మట్టా రాజు, రామశేషాద్రి, సతీష్, టైలర్ శ్రీను, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మా సభ్యులైన శ్రీ సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ హరీష్ గారికి తలాటం హరీష్ గారు ద్వారా మీ అందరూ కూడా సభ్యులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరికీ సేవా కార్యక్రమం చేయడం జరిగింది. కావున ఈ యొక్క అన్నదానం సందర్భంగా డాక్టర్ నారాయణమ్మ గారికి సంపూర్ణ ఆయుర్వేదంగా ఉండాలని ఆవిడకి మా ఘాటీలమ్మ గారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సానా సతీష్బాబు గారు ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. వారికి సంపూర్ణ ఆయుర్వేదంగా ఇవ్వాలని అమ్మవారు ఆయన ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండి మాకందరికి కూడా ప్రజలందరికీ కూడా మంచి సేవా దృక్పథంతో అన్ని సహకారం చేస్తారని కోరుకుంటున్నాం. కాకినాడ మార్కెట్ వీధి పాత పోస్ట్ ఆఫీస్ వద్ద 41వ మహాశివరాత్రి ఉత్సవాలను బుధవారం ఉదయం విశేష పూజలతో ప్రారంభించారు. మహాదేవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 19వ తేదీ వరకు నవరాత్రులతో పాటుగా ఆఖరి రోజున భారీ అన్నదానం ఏర్పాటు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి రోజున ఉదయం 108 కన్యలతో రాతి శివలింగానికి కుంభాభిషేకం, భారీ జ్యోతిర్లింగార్చన, జాగరణ, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం రాత్రి పంచామృతాలతో శివాభిషేకం, ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉత్సవ పూజలను స్వయం భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసలపూడి రమణరాజు ఆధ్యాత్మిక అతిథిగా పాల్గొని లక్ష్మీ కలశాన్ని ప్రతిష్ఠ చేసి ప్రారంభించారు. బ్రహ్మశ్రీ సవితాల పేరయ్య శాస్త్రి ఆధ్వర్యంలో నవరాత్రి పూజలు జరుగుతాయని కమిటీ పూజా నిర్వాహకులు అప్పికొండ వెంకటేశ్వరరావు, పింకె నూకరాజు తెలిపారు. నగర ఆటో గూడ్స్ యూనియన్ అధ్యక్షుడు వైవి రమణ ఆధ్వర్యంలో ఆసపు నందికేశవరావు, బత్తుల జగన్నాథరావు, చేట్ల అప్పారావు, నురుగురు సత్యబాబు, జి శేఖర్ నిర్వహణ చేశారు. ఉత్సవాలు చేస్తున్నారు. రమణరాజు మాట్లాడుతూ చిత్తశుద్ధి కలిగిన భక్తి శక్తికి మించిన గొప్ప ఆధ్యాత్మిక వరంగా పేర్కొన్నారు. భక్త కన్నప్ప స్వచ్ఛ ఆరాధన, సాలీడు, పాము, ఏనుగు వంటి ప్రాణుల పూజలతో గెలిసిన శ్రీకాళహస్తి క్షేత్ర వైభవం సర్వ ప్రాణుల పట్ల మహాదేవుని అంకిత భావం ప్రకాశిస్తుందన్నారు.
రాష్ట్ర లేబర్ బోర్డు డైరెక్టర్ గదుల సాయిబాబా, తేదేప సీనియర్ నాయకుడు మండపాక సుబ్బు ప్రత్యేక పూజలు చేసి పుష్పమాలలు సమర్పించారు. వీర్రాజు, దుర్గాప్రసాద్, శాంతారావు, రమణ, శివశంకర్, సూరిబాబు, సత్యనారాయణ, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మా రాజకీయ గురువు దోసలపూడి రమణరాజు గారికి, అదేవిధంగా మన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ గారికి, ఈ యూనియన్ పెంకే సత్యరాజ్ గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈరోజు దేశమంతటా సనాతన ధర్మం కాపాడంలో ప్రతి హిందువు ముందుకు రావాలని, అదే శివతత్వం హిందూతత్వం కలిగి ప్రతి ఒక్కరిలో ఈ దేశభక్తిని హిందూ భక్తిని చాటించాలని కోరుకుంటూ ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దోమల నిర్మూలనకు వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్, కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాలను పెంపొందించుకోవాలి. విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీ షా పిలుపు. మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి. శివాలయాల అధికారులకు కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ సూచన. సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మహాశివరాత్రికి ఏర్పాట్లు. డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి స్పష్టం. ఎనిమిది దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.